అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. భారతదేశంలో ఉన్న వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీల మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్ తెచ్చిందో దీన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలి. మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న పెద్దలందరూ మరి ఈ భూములకు కాపాడుకోవడానికి ఇంకేమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయో అవి వెతకాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముస్లింల స్థితిగతులు ఎట్లున్నాయి అంటే, ముస్లింలు అత్యంత దీన స్థితిలో వెనుకబడి ఉన్నారు. మరి భారతదేశంలో సచార్ కమిటీలో తెలుపబడింది, ముస్లింలు దళితుల కంటే వెనుకబడి ఉన్నారు. మరి వీళ్ళ స్థితిగతులు దయనీయంగా ఉన్నదని తెలిపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్న కమిటీ పెద్దలందరూ దీని మీద వేరే ఏదేని కమిటీ చేసి మరి దీన్ని రద్దుపరచాలి. ప్రత్యేకంగా తెలంగాణలో ఇప్పుడు భూమి సర్వే నడుస్తుంది. భూభారతి భూమి సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలన్నీ తిరిగి రికార్డులకు ఎక్కియాలి. ఏవేవైతే ఇంతకు పూర్వము అన్యాక్రాంతమైన భూములు తెలంగాణలో 77,000 ఎకరాల భూములు మరి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా ఉన్నది. కానీ దాంట్లో 55,000 ఎకరాలు అన్యాక్రాంతమని తెలుస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో గల మరి మైనార్టీ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎవరైతున్నారో, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఎవరైతున్నారో, భూముల బాధ్యత ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఇమ్మీడియట్గా కలెక్టర్ దగ్గరికి పోవాలి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోవాలి, దరఖాస్తులు ఇవ్వాలి. ఏవైతే మన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు ఉన్నాయో వాటిని కాపాడాలి. మరి జిల్లాలో గల పెద్దలు, ముస్లిం పర్సనల్ లా కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో బాధ్యత తీసుకోవాలి. మీరు బాధ్యత తీసుకొని జిల్లాకు సంబంధించిన పెద్దలు, ఉలమా ఎకరాం కానీ పెద్దలు కానీ ఇంకెవరన్నా అందరూ ఒక కమిటీగా పోయి కలెక్టర్కు ఒక దరఖాస్తు ఇద్దాం, మీతో పాటు మేము కూడా తోడుగున్నాం, కలెక్టర్కు దరఖాస్తు ఇద్దాం, రెవెన్యూ వాళ్ళకు దరఖాస్తు ఇద్దాం, మన భూములను మనం కాపాడుకుందాం. ఇప్పుడు దేవుని పేరు మీద ఇచ్చిన భూములు మనం కాపాడనట్లయితే మనము రేపు దేవునికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము మైనార్టీల భూములు కాజేసి మరి ఇతర కొందరు భారతదేశాన్ని దోసుకునే దొంగలకు కట్టజెప్పుదాము, లేదా లీజుకి ఇద్దాము, లేదా అమ్మి వేద్దామని ఏదో మరి కపట బుద్ధితోటి ఇది చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇండియా వైజ్గా అన్ని రాష్ట్రాలలో గల మరి అధికారులకు మనము ఈ ఆర్జీ ఇవ్వాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు భూములను కాపాడుకోవాలి. మరి ఇప్పుడు ఎవరైతే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్స్ ఉన్నారో, ఇంతకు ముందు కూడా తెలుపబడింది, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కి ఇమీడియట్గా ఏ జిల్లాలలో ఎంత భూములు ఉన్నాయి, ఈ భూముల పరిరక్షణ ఏంది, మరి రికార్డ్స్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవో మరి ముస్లిం కమిటీకు తెలపాలి. ఒకవేళ మీ శాత కాకపోతే మరి జిల్లాలో గల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్ప చెప్పాలి, లేదు వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళ సలహా సూచనల మేరకు కాపాడాలి, లేదా మీరు కాపాడే విధం ఏదైతున్నదో అది మాకు తెలియపరచాలి. కాబట్టి ఇప్పటికైనా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారులు రాష్ట్రాల నుండి జిల్లాల వరకు ఎవరెవరైతున్నారో దీని మీద శ్రద్ధ వహించండి, భూములను కాపాడండి. అల్లా పేరు మీద వ్రాసిచ్చిన భూములు కాపాడాలి. ఈ భూములు కాపాడనట్లయితే రేపు రాబోయే రోజులలో ముస్లింలకు మనము అత్యంత పాపం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ భూములను కాపాడుకునే బాధ్యత మీ మీద ఉన్నది. మీ మీద మేము నమ్మకంతో మీరిచ్చిన ఏ పిలుపుమైనా మేము పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి ఇంకా ఫర్దర్ ఏం ఆలోచన చేయాలి, భూములను కాపాడుకునే విధానం ఏంది, ఇంకేమైనా కొత్త నియమ నిబంధనలు ఉన్నాయా, ఉంటే వాటిని ఎట్లా పాటించాలి అన్నది ఆలోచన చేయండి. భూములను కాపాడండి. మీరు భూములను కాపాడడానికి మేము అన్నిటికీ సిద్ధము, ధర్నాలకు సిద్ధము, మీ వెంటండి పోరాటం చేయడానికి సిద్ధము, మీ ఆలోచనలను అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా ఆలోచనలు కూడా మీరు లెక్కలకు తీసుకోండి. దయచేసి ఇది రాష్ట్రంలో అందరికీ తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో భారతి సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో వక్ఫ్ బోర్డు భూములన్నిటినీ కాపాడాలి. అస్సలాము అలైకుం. జై హింద్.